30 సీట్లు కూడా రావు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంటూ ఇక్కడ రాష్ట్ర నాయకులు కావచ్చు అటు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. వస్తాయా 30 అన్న? మరి 30 వాడు ఎవడే మాట్లాడినాడు, వానికి సిగ్గు లేదు. ఏమున్నా నీతి నిజాయితీగా మాట్లాడే దమ్ము లేక రాముని పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్నారు. మీకు సిగ్గు లేదా? రాముని పేరు చెప్పుకొని రాముని పేరు తీయకుండా మీరు ఒకసారి ప్రచారానికి వెళ్ళండి అయ్యా. మీరు ప్రజలకు ఏం చేసిరో తెలుస్తుంది. ఏమయ్యా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇవాళ రైతులను గతలో 700 మంది రైతు బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఇది దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా దేశంలో రైతులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వాలని వాళ్ళ హక్కుల కోసం ఢిల్లీ అంటే దేశ కేంద్రంగా ఢిల్లీ ఉన్నది కాబట్టి ఆడికి వస్తే ఎక్కడోళ్ళక్కడ మీ సైన్యాన్ని పెట్టి పోలీసులను పెట్టి నిర్బంధించి లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇంకా ఈ దేశంలో రైతులు మిమ్మల్ని నమ్ముతారా? ఇయ్యల్లో మొత్తం మీరు వచ్చినాక బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తము మీరు వచ్చినాకనే నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్ ధర అయితేంది, డీజిల్ ధర అయితేంది, నిత్యావసర వస్తువుల ధరలు అయితేంది. ఇవాళ మొత్తం దేశంలో ప్రజలను దోసుకున్నారు. ఇవాళ మొత్తం బడాబాబులు, ఇవాళ ఈ దేశంలో మొత్తం బడాబాబులకు దోషిపెట్టారు. కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు చేసి ఇక ఎలాగైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తూ ఉంది. కానీ ప్రధాని మోదీ కూడా అంటూ ఉన్నారు, సో కాంగ్రెస్ దుకాణం మరికొద్ది రోజులలో బంద్ కాబోతుంది అంటూ ఉన్నారు. వాస్తవం అనుకోవాలి. అది నేను చెప్తూనే ఉంటాయి కదా, వాళ్ళు 100 కోట్లు పెట్టి ప్రభుత్వాలను కూర్చొని అనుకుంటున్నారు. కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అది సాధ్యం కాని పనులు. అవన్నీ సాధ్యం కాని పనులు మాట్లాడకండి, అది మీతో సాధ్యం కాదు. కానీ ప్రధానంగా ఇక్కడ కూడా మీరు మొన్న చూసిరు, బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు మరికొద్ది రోజుల్లో అంటే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చూసిరు. ఎట్లా చూడొచ్చు? మీకు దమ్ముంటే పడగొట్టండి. మీకు దమ్ముంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు కాపాడుకోండి. మీకు దమ్ముంటే మీ మీద బీజేపీ వాళ్ళకు, నేను ఈ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు చెప్తున్నా, మీ బీజేపీ వాళ్ళను మొదలు కాపాడుకోండి. మీకు దమ్ముంటే మీ బీజేపీ నాయకులను అతి తొందరగా బీజేపీలో ఉన్నటువంటి బడా నాయకులందరూ బయటకు వస్తున్నారు, ఫస్ట్ వాళ్ళని కాపాడుకోండి. వచ్చే అవకాశం ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక బీజేపీ నాయకులు కూడా కీలక నేతలు రాబోతున్నటువంటి వార్తలు చూసినాం. వచ్చే అవకాశం ఉందా? వస్తే ఆహ్వానిస్తారా? 100% బీజేపీ నాయకులందరూ కూడా, బీజేపీ నాయకులు వాళ్ళు తయారు చేసిన నాయకులు కాదు, ఈ మధ్య కాలంలో పోయిన వాళ్ళు బీజేపీలు తయారు చేసిన నాయకులు కాదు. వాళ్ళు కూడా వలసలు పోయిన వాళ్ళు బీజేపీకి. వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు దాంట్లో. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో తయారు చేసిన ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు ఇతర పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళే. కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ గూటికి వాళ్ళు వస్తున్నారు. అది కాంగ్రెస్ గూటికి మళ్ళీ వస్తున్నారు. మీకు దమ్ముంటే కాపాడుకోండి. అంటే మీ మీద విశ్వాసం లేకనే, మీ పార్టీలు అంటే నచ్చకనే, బీజేపీ అంటే నచ్చకనే, బీఆర్ఎస్ అంటే నచ్చకనే తిరిగి వెళ్ళొస్తున్నారు. ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా? కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంట్ అభ్యర్థి వచ్చే అవకాశం? అభ్యర్థులు కాదు, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను నేను. ఎమ్మెల్యే వస్తున్నారు. కీలకమైన బీజేపీలో కీలకమైన నేతలు ఇంతకుముందు వలస వేయి బీజేపీని నమ్మి వలస వేయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఎవరి గుటికి వాళ్ళు వస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దాన్ని ఆపుకోమని చెప్పండి దమ్ముంటే. కానీ ఇటువంటి మాటలు అనవసరమైన కాంగ్రెస్ పార్టీని, ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలవబోతుంది. 14 ఎంపీ సీట్లు గెలవబోతుంది తెలంగాణలో. దమ్ముంటే ఎవరన్నా ఆపుకోండి.